వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. హెవాక్ అంటే అల్లకల్లోలం, బీభత్సం, విధ్వంసం అని అర్థం అన్నమాట. ఈ మూవీ 2025లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. మంచి యాక్షన్ మూవీ ఇది. ఫుల్ అండ్ ఫుల్ యాక్షనే ఉంటుంది అన్నమాట. ఫ్యామిలీతో హ్యాపీగా మీరు చూసేయచ్చు. తెలుగులో అవైలబుల్గా ఉంది. ఇక మనం ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఒక పెద్ద సిటీ ఉంటుంది. ఆ సిటీ మొత్తం క్రిమినల్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. పోలీసులు కూడా ఆ క్రిమినల్స్తో కలిసి దందా నడిపిస్తూ ఉంటారు. అంటే గన్స్, డ్రగ్స్, స్మగ్లింగ్లు ఇలాంటివి నడుస్తూ ఉంటాయి. ఈ మూవీ స్టార్టింగ్లోనే ఒక డ్రగ్ డీల్ జరుగుతూ ఉంటుంది. కొంతమంది పోలీసులు వీళ్ళని పట్టుకుందామని వస్తారు. వాళ్ళు పారిపోతూ ఉంటారు. ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్లో ఒక పోలీసు చనిపోతాడు. ఆ తరువాత పోలీసులకు తెలుస్తుంది ఈ డ్రగ్ డీల్లో ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ కొడుకు కూడా ఉన్నాడని. పోలీస్ చనిపోవడానికి కారణం కూడా ఆ వ్యక్తే. ఇక్కడ నుంచి మెయిన్ కథ స్టార్ట్ అవుతుంది. ఆ వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు ఒకవైపు, ఇంకొక వైపు ఆ యొక్క డ్రగ్ డీలర్స్ అన్నమాట. ఇక్కడ మన హీరో ఎంట్రీ ఇస్తాడు. వాడిని పట్టుకోవడానికి మన హీరో కూడా ఒక పోలీస్ డిటెక్టివ్ అన్నమాట. కాకపోతే మన హీరో వాడిని పట్టుకోవడానికి వేరే ఒక కారణం ఉంటుందన్నమాట. ఆ కారణం మీరు సినిమా చూసే తెలుసుకోండి. అండ్ ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని ట్విస్టులు కూడా వస్తూ ఉంటాయి. కొంచెం మీరు సర్ప్రైజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఫుల్ ఆన్ ఫుల్ స్టార్ట్ టు ఎండ్ యాక్షనే ఉంటుందన్నమాట. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ జరుగుతూ ఉంటే, అరే ఎంతసేపు కాల్చుకుంటారు, ఏమని కాల్చుకుంటారు, అంతసేపు ఎందుకు కాల్చుకుంటున్నారు అని అనిపిస్తుంది అనమాట. ఏందిరా ఫైట్ సీన్ అంతసేపు పెడతారేంట్రా? ఇది యాక్షన్ మూవీ కాబట్టి యాక్షన్ అయితే గట్టిగా ఉంటుంది. కానీ ఎంత యాక్షన్ ఉన్నా కానీ దాని వెనకాల ఎమోషనల్ అనేది కూడా గట్టిగా ఉండాలి కదా. నువ్వు కాల్చుకుంటా పొడుచుకుంటూ పోతూ ఉంటే చూసేవాడికి చిరాకు వస్తుంది అనమాట. ఈ మూవీలో కూడా అదే జరుగుద్ది. ఎందుకంటే సినిమాలో ఎమోషనల్ డెప్త్ అనేది చాలా అంటే చాలా తక్కువ. సినిమాలో అయితే చాలా క్యారెక్టర్లే ఉన్నాయి. వస్తూ ఉంటారు, గన్నులు పేల్చుకుంటూ ఉంటారు, పైకి పార్సిల్ అవుతూ ఉంటారు. వాడు ఎందుకు వచ్చిండు, ఎందుకు చచ్చిపోయిండు, దేనికి వాడి కథ ఏంటి, స్టోరీకి వాడి కనెక్షన్ ఏముందన్న విషయం కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ కాదు. ఒకవేళ ఈవెన్ ఎస్టాబ్లిష్ అయినా కానీ క్లారిటీ ఉండదన్నమాట. ఎందుకంటే ఆ యాక్షన్ అలాగ నడుస్తూ ఉంటుంది. సో ఆ యొక్క యాక్షన్ సీక్వెన్స్లో మనకి ఇది పెద్దగా అర్థం కాదు. యాక్షన్ మీద పెట్టిన ఇంట్రెస్ట్లో సగం స్టోరీ మీద, స్క్రీన్ ప్లే మీద, ఆ యొక్క ఎమోషనల్ని కవర్ చేయడంలో పెట్టుంటే ఇంకా బాగుండేదన్నమాట. ఇంకా ఎక్కువగా మనం కనెక్ట్ అయ్యేవాళ్ళం. సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ యాక్షనే నడుస్తుంది. ఎమోషనల్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. యాక్షన్ మూవీ లవర్స్ ఎవరన్నా ఉంటే ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. బ్లడ్ కోర్ అనేది గట్టిగా ఉంటుంది. ఈ మూవీని స్టోరీ కోసం చూడొద్దు, యాక్షన్ కోసం మాత్రమే చూడండి. ఓకేనా? బాయ్. కదే